హాయ్ గాయ్స్, నమస్తే. మేమైతే తిరుమలకెళ్తున్నాం. ఇదైతే అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ అనమాట. లాస్ట్ వరకు వెళ్తామనేది కూడా మాకు అసలు నమ్మకం లేదు. అందుకే నో రిజర్వేషన్ అనమాట. ఇంకా జనరల్‌లో కూడా చాలా ఫుల్ అయిపోయినాయి. అసలుకి మేము స్టెప్ ఇన్ అవ్వడానికి కూడా ప్లేస్ లేదనమాట. అంత ఫుల్ ఉన్నారు. ఇంక అందుకు స్లీపర్ క్లాస్‌లో అయితే ఎక్కాము. ఇంకేం చేయాలి చెప్పండి? ట్రైన్ ఏమో కదలడం స్టార్ట్ అయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళి బస్సులో వెళ్దామన్నా కానీ సీట్స్ అక్కడ అవైలబుల్‌గా ఉండవు. ఇంకా అని చెప్పేసి వెళ్ళి ఎక్కేసామన్నమాట. మేమే కాదండి, ఆ రోజు చాలా మంది స్లీపర్ క్లాస్ లోనే అడ్జస్ట్ అయినారు. ఎందుకు ఆ రోజు చాలా ఫుల్గా ఉందన్నమాట ట్రైన్. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇదే బెటర్లే, టీసీ వస్తే ఫైన్ కట్టేసి ఉందాంలే అనుకున్నాము. అసలుకి ఈ ట్రిప్ లో ఎన్ని అడ్డంకులో లేండి, అసలుకి చెప్తే ఈ వీడియోలో సరిపోదు. అందరికేమో కానీ నా లైఫ్లో అయితే ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఎందుకో తెలియదు. ఇంకా తిరుపతి స్టేషన్లోని వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కాబట్టి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఇంకా స్టేషన్ దగ్గర నుంచి బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అలిపిరికి. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మాకి స్పెషల్ సీట్ చూడండి, స్టార్టింగ్ డ్రైవర్ పక్కన కూర్చున్నాము. ఫుల్ అయిపోయిందనమాట బస్సు. తిరుపతికొస్తే అదొక మంచి ఫీలింగ్ అనమాట. నేను నా బీటెక్ 4 ఇయర్స్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేశాను. సో, అనుకునేదాన్ననమాట, వీకెండ్స్‌లో ఇక్కడ తిరిగాము గదా, అక్కడ తిరిగాము గదా అని చెప్పేసి. సో, మంచి మెమరీస్ అనమాట. ఇంకా అలిపిరి దగ్గర దిగేసి లగేజెస్ అవన్నీ పెట్టేసాము. పక్కనే ఫుడ్ దగ్గర ఆగాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుందనమాట. సూపరుంది. ఈసారి మా తిరుమల విజిట్ వచ్చేసి మా మామ వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని తీసుకొని వచ్చామన్నమాట. నేను, మా అన్న, మా మామయ్య వాళ్ళ పిల్లలిద్దరు. మాకైతే టోకన్స్ ఏమీ దొరకలేదు. వాళ్ళు ఏమని చెప్పారంటే, టోకన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా ఫ్రీ దర్శనం ద్వారానే వెళ్ళాలి మీరు అని చెప్పారు. మేబీ తెలియదు, కొంతమంది ఆఫ్టర్నూన్ వరకు ఇస్తానే ఉంటారని చెప్పినారు. కానీ మాకేమో ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయిపోయినాయి అని చెప్పారు. సో అందుకే ఇంకా ఫ్రీ దర్శనం ద్వారానే వెళ్దామని చెప్పేసి ఇంకా అలిపిరి దగ్గర నుంచి స్టెప్స్ ద్వారా స్టార్ట్ అయ్యామన్నమాట వెళ్ళడము. తిరుమలకి ఎన్నిసార్లు వచ్చింటానో కానీ ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాసెస్ మాత్రం చేంజ్ చేస్తూనే ఉంటారు. అందుకే అనమాట ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ప్రతిసారి ఏదో ఒకటి మిస్ అయితేనే ఉంటాము. మళ్ళీ ఇంకో మినీ వ్లాగ్ లో కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్.